ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలు మనలో చాలామంది ఇప్పటికే నమ్ముతున్నారు. కానీ అందులో ఎంతవరకు నిజం ఉంది? రాత్రి వేళ గోళ్ళు కట్ చేయకూడదని చెప్తూ ఉంటారు. అండ్ గ్రహణం టైంలో గర్భిణీ స్త్రీలు కదలకుండా పడుకోవాలని చెప్తూ ఉంటారు. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది మనకి చెప్పిన వాళ్ళలో 100కు 90% ఎవరికీ తెలియదు. ఈరోజు ఈ వీడియోలో ఆ విషయాలంటే తెలుసుకుందాం. వెల్కమ్ టు షో ఫ్యాక్ట్స్. నైట్ టైం చాలామంది హోంవర్క్ చేస్తూ గోర్లు కొరకడం, టీవీ చూస్తూ గోర్లు కొరకడం, అలా ఫోన్ స్క్రోల్ చేస్తూ గోర్లు కొరుకుతుంటే వెనకాతల నుంచి టాప్ మన ఒకటికి నైట్ టైం గోర్లు కట్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను అని వెనకాతల నుంచి పెద్దవాళ్ళ మాట ఎప్పుడైనా వినిపించిందా మీ ఇంట్లో? అసలు నైట్ టైం గోర్లు ఎందుకు కట్ చేయొద్దు అనే విషయం తెలుసుకోవాలనుకుంటే మనం కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఆ రోజుల్లో ఇంట్లో సరిగా లైట్లు ఉండేవి కాదు. ఇప్పుడు ఉన్నట్టు నెయిల్ కట్టర్స్ కూడా ఉండేవి కాదు. సో నైట్ టైం గోర్లు కట్ చేసేటప్పుడు వేళ్ళ చివర చిన్నది తెగినా అదొక ఇన్ఫెక్షన్గా మారేది. అండ్ అప్పట్లో యాంటీబయాటిక్స్ కూడా ఉండేవి కాదు. ఈ తెగిన ఈ చిన్న గాయం వల్ల మీ ప్రాణం వరకు వచ్చేది. ఆ రోజుల్లో వైద్యం కూడా అంత అందుబాటులో ఉండేది కాదు. సో పెద్దోళ్ళు ఏం చెప్పారంటే నైట్ టైం గోర్లు కట్ చేయొద్దు అని చెప్పారు. సో ఇది మామూలుగా చెప్తే ఎవరైనా పిల్లలు వింటారా? వింటారు కదా. సో దానికోసం పెద్దలు ఏం చెప్పారు? భయం అనే ఎమోషన్ యాడ్ చేశారు. సో గోర్లు కట్ చేయడం వల్ల నీకు మంచిది కాదు. సో గోర్లు కట్ చేయడం వల్ల నీ ఆయుష్ తగ్గుతుంది. సో గోర్లు కట్ చేయడం వల్ల నీకు దరిద్రం వస్తుంది అని చెప్పడం మొదలుపెట్టారు. సో ఈ భయం అనే ఎమోషన్ అందరికీ బాగా అలవాటైంది. సో వినడం మొదలుపెట్టారు. ఇందులో పెద్దలు చెప్పిన విషయం ఏది అబద్ధం కాదు. గోర్లు కట్ చేయడం వల్ల అది నీ ప్రాణం మీదకి తీసుకొస్తుంది కాబట్టి నీ ఆయుష్ తగ్గిపోతుంది. ఒకవేళ నీకు ఏమీ అవ్వలేదు కానీ గోరు కట్ చేయడం వల్ల తెగిన గాయం వల్ల నీకు కొన్ని రోజు ఇబ్బంది వచ్చింది. సో దాన్ని నీకు చెడు జరుగుతుంది అనే విధంగా చెప్పారు. అంటే దరిద్రం వస్తుందనే విషయం నువ్వు ఇంట్లో అన్ని రోజులు పడుకొని ఉంటే నీ ఇంట్లో ఆల్మోస్ట్ దరిద్రం ఉన్నట్టే కదా. సో పెద్దలు చెప్పింది ఏది తప్పు కాదు. ఆ భయంలో కూడా ఒక నిజం ఉంది. కానీ ఈ రోజుకి అవి ఎందుకు నమ్ముతున్నారు? మన ఇంట్లో ఇప్పటికీ రకరకాల లైట్లు ఉన్నాయి, ఇంట్లో రకరకాల నెయిల్ కట్టర్స్ ఉన్నాయి, అంటే గోర్లు కట్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాటర్ కూడా ఉంది. కానీ ఈ రోజుకి ఎందుకు నమ్ముతున్నారు అంటే పెద్దవాళ్ళు క్రియేట్ చేసిన ఈ భయం అనే ఎమోషన్ ఇప్పటికీ మనలో ఉండిపోయింది. ఇది ఇండియాలో మాత్రమే కాదు, ఇంగ్లాండ్లో ఇప్పటికీ నైట్ టైం గోర్లు కట్ చేయడం వల్ల బ్యాడ్ లక్ వస్తుందని నమ్ముతారు. అండ్ జపాన్లో కూడా నైట్ టైం గోర్లు కత్తిరిస్తే వాళ్ళ తల్లిదండ్రులు లాస్ట్ వరకు తన పక్కన ఉండరు అని నమ్ముతారు. అండ్ కొరియాలో అయితే మరీ దారుణంగా నమ్ముతారు. కొరియాలో మనం గోర్లు కట్ చేసి అవి బయట పడేస్తే ఎలకలు వాటిని తీసుకెళ్లి మన రూపం తాల్స్తాయి అని ఒక ప్రత్యేకమైన జానపద కథ కూడా ఉంది. ఇవన్నీ వేరు వేరు కథలైనా సరే అందరి ఎమోషన్ ఒక్కటే. మనం గోర్లు కట్ చేసుకున్న తర్వాత వాటిని జాగ్రత్తగా పడేయాలి. పడేసిన తర్వాత హ్యాండ్ వాష్ నీట్గా చేసుకోవాలి. మన పెద్దలు మనల్ని భయపెట్టలేదు. మనకు ఒక పరిశుభ్రమైన అలవాటుని, ఒక మంచి అలవాటుని మనకు అలవాటు చేశారు. సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం తేదీని వార్తల్లో ప్రకటించగానే చాలా మంది ఇళ్లల్లో ఒకటే మాట వినిపిస్తుంది: బయటికి వెళ్ళొద్దు, ఏది కొయ్యొద్దు, సూది పట్టుకోవద్దు, పడక మీద ఉండు. గర్భిణీ స్త్రీలకైతే ఇంకా ప్రత్యేకమైన నియమాలు వినిపిస్తాయి. ఎందుకు? నిజంగానే పుట్టబోయే బిడ్డపై గ్రహణ కిరణాలు ప్రభావం చూపిస్తాయా, లేక దాని వెనకున్న కథ ఏంటి? దానికి ముందు అసలు గ్రహణం ఏంటో తెలుసుకుందాం. సూర్యగ్రహణం అంటే చంద్రుడు భూమి సూర్యుడి మధ్యకి రావడం. చంద్రగ్రహణం అంటే భూమి సూర్య చంద్రుడి మధ్యకి రావడం. దీంట్లో ఎలాంటి మాయాజాలం లేదు అండ్ ఇదేం శాపం కూడా కాదు. ఇది ప్రకృతిలో జరిగే ఒక సహజ ప్రక్రియ మాత్రమే. ఇప్పుడు 1000 ఏళ్ళు వెనక్కి వెళ్దాం. ఆ రోజుల్లో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదు. హాస్పిటల్స్ చాలా తక్కువ ఉండేవి. స్కానింగ్స్ అసలు ఉండేవే కాదు. అసలు పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందో అని తెలుసుకునే మార్గం అస్సలే ఉండేది కాదు. అలాంటి టైంలో గర్భిణీ స్త్రీల్ని అంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని భావించేవారు. గ్రహణం అనేది ఒక అరుదైన సంఘటన. పాతకాలంలో జనాలందరూ దాన్ని బయటకు వచ్చి చూసేవారు. సూర్యగ్రహణాన్ని నేరుగా చూడడం కళ్ళకి ప్రమాదం, అది గర్భిణీ స్త్రీలకు కూడా. అనవసరంగా బయటికి వెళ్లకుండా విశ్రాంతి తీసుకోమని చెప్పి ఉండొచ్చు. అది కాలక్రమేణా కదలొద్దు అనే కఠినమైన నియమంగా మారిపోయింది. ఇంకో నమ్మకం ఏంటంటే గ్రహణం టైంలో కత్తి పట్టుకోవద్దు, దేన్ని కొయ్యొద్దు, సూది పట్టుకోవద్దు అని చెబుతూ ఉంటారు. లేకపోతే పుట్టబోయే బిడ్డకి పెదవ చీలిక వస్తుందని, శరీరంలో లోపాలు వస్తాయని చెబుతూ ఉంటారు. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ని ప్రూవ్ చేయడానికి ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్స్ అయితే ఇప్పటికీ ఏవీ లేవు. కానీ పాతకాలంలో తక్కువ వెలుతురులో, ఎక్కువ భయంతో, పదునైన వస్తువులతో గర్భిణీ స్త్రీలకి ఏ చిన్న గాయమైనా సరే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లడానికి దగ్గరలో వెహికల్స్ ఉండేవి కాదు. అండ్ హాస్పిటల్స్ చాలా లాంగ్ ఉండేవి. సో ఈ భయంతో పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలను దేన్ని పట్టుకోవద్దు, పదునైన వస్తువులతో పని చేయకూడదు అని వాళ్ళ భద్రత కోసం చెప్పిన ఒక నియమం. ఈ రోజుకి వైద్య పరిశోధనల ప్రకారం గ్రహణం జరుగుతుందనే టైంలో గర్భిణీ స్త్రీలు కదలకుండా పడుకోవాలి, లేకపోతే వాళ్ళ బిడ్డకి శరీరంలో లోపాలు వస్తాయని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ సూర్యగ్రహణాన్ని నేరుగా రక్షణ లేకుండా ఎవరు చూడకూడదు, అది గర్భిణీ స్త్రీలు కూడా. సో దానికి ఎక్లిప్ గ్లాసెస్ అనేది యూజ్ చేయాలని సైంటిస్టులు ఇప్పటికీ చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మన పెద్దలు గర్భిణీ స్త్రీల్ని భయపెట్టాలనుకున్నారా, లేక అప్పటి పరిస్థితుల్లో వారిని మరింత జాగ్రత్తగా కాపాడాలని చూసారా? కొన్ని నియమాలు భయంగా అనిపిస్తాయి, కానీ వాటి వెనకాతల కొన్నిసార్లు ప్రేమ, జాగ్రత్త అండ్ ఆ కాలానికి తగ్గ పరిమితులు దాగి ఉంటాయి. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఇంట్లో అన్నం తింటున్నప్పుడు లేదా అమ్మ కిచెన్లో వంట చేస్తున్నప్పుడు ఉప్పు చేతికిస్తుంటే, రే ఉప్పు చేతుకోకూడదు, కింద పెట్టు నేను తీసుకుంటాను అనే మాట మీకు ఎప్పుడైనా వినిపించిందా? లేదా ఉప్పు చేతుకోవడం వల్ల గొడవలు జరుగుతాయని మీ పెద్దవాళ్ళు మీకు ఎప్పుడైనా చెప్పారా? అసలు ఏంటి కదా, ఉప్పు చేతికి ఎందుకు పోకూడదు? ఉప్పు చేతికి ఇచ్చిన తర్వాత ఎందుకు గొడవలు జరుగుతాయి?
ఈ రోజుల్లో కిలో ఉప్పు అనేది కొన్ని రూపాయలకే దొరుకుతుంది. సో దాని విలువ మనకి పెద్దగా అనిపించకపోవచ్చు. కానీ 2000 సంవత్సరాల క్రితం ఉప్పు అనేది కేవలం వంటలు చేసే ఒక పదార్థం మాత్రమే కాదు, అది వాళ్ళకు ఒక సంపద. అప్పట్లో ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు. ఆహారాన్ని రోజుల తరబడి నిల్వ చేయాలంటే ఉప్పు ఒక్కటే మార్గం. మాంసం, చేపలు, పచ్చళ్ళు అన్ని ఉప్పుతోనే నిల్వ చేసేవారు. సో ఉప్పు అనేది ఒక నార్మల్ థింగ్ కాదు, అందరికీ అవసరమైన ఒక సంపద. సో ఉప్పు లేకపోతే ఏ ఆహారమైనా సరే పాడైపోయేది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఉప్పు చేతికి ఎందుకు అవ్వకూడదు అనేది ఒక ప్రశ్న. ఒక్కసారి 2000 సంవత్సరాల క్రితం మార్కెట్ను ఊహించుకోండి. ఆ రోజుల్లోని కొలత వేయడానికి లేదా కొలిచి ఇవ్వడానికి ఎలాంటి పరికరాలు ఉండేవి కాదు. సో చేత్తో మనకు ఎంత ఉప్పు వస్తే అంత ఉప్పు అవతల వాళ్ళకి ఇచ్చేవారు. ఫర్ ఎగ్జాంపుల్, నా చేతిలో పడిన ఉప్పు మీ చేతిలో తక్కువ పట్టచ్చు, లేదా మీ చేతిలో ఎక్కువ పట్టచ్చు. సో ఎక్కువ పట్టేటప్పుడు కొంత ఉప్పు కింద పడిపోవచ్చు. విలువైన సంపద అలా కింద పడిపోతుంటే ఎవరైనా ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఇంకొక రీజన్ ఏంటంటే, మీ చేతులు పెద్దగా ఉన్నాయి, నా చేతులు చిన్నగా ఉన్నప్పుడు మీ చేతిలో ఎక్కువ ఉప్పు పడుతుంది. మీరు నాకు ఎక్కువ ఇచ్చారు, నేను ఇచ్చేటప్పుడు మీకు తక్కువ వస్తుంది. నువ్వు నాకు తక్కువ ఇచ్చావు, నేను నీకు ఎక్కువ ఇచ్చాను అనే గొడవ మొదలైంది. సో ఉప్పు చేతుకోవడం వల్ల ఒక చిన్న విషయం పెద్ద గొడవగా మారింది. సో అప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఉప్పుని చేతులతో మార్చుకోవడం కాదు, నేను ఒక చోట పెడతాను, నువ్వు దాన్ని తీసుకో, నువ్వు ఒక చోట పెట్టు, నేను దాన్ని తీసుకుంటాను. సో ఉప్పు అనేది చేతుకోకుండా కిందన పెట్టే అలవాటు అప్పటి నుంచి మొదలైంది. ఇది మన భారతదేశంలో కాదు, చాలా దేశాల్లో నమ్ముతారు. అండ్ యూరోప్ దేశాల్లో కొన్ని చోట్ల ఉప్పు కింద పడితే దాన్ని తీసి ఎడమ భుజం మీద నుంచి వెనక్కి విసురుతారు. ఎందుకు అంటే అది చెడుని దూరం చేస్తుందని ఇప్పటికే నమ్ముతారు. సైన్స్ ప్రకారం ఉప్పు చేతుకోవడం వల్ల గొడవలు జరుగుతాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఇది పెద్దలు ఎందుకు చెప్పారంటే, ఒక విలువైన వస్తువుని జాగ్రత్తగా ఒక బాక్స్ లో పెట్టి అవతల వాళ్ళకి అందించాలని మన పెద్దలు నేర్పించిన ఒక అలవాటు. ఈ వీడియోలో నేను చెప్పిన నమ్మకాలు మీ ఇంట్లో ఏది నమ్ముతున్నారో అది కింద కామెంట్ చేయండి. 3 నమ్మకాల కోసం పార్ట్ 1 సిరీస్ ఒక వీడియో చేశాను, అది ఐ బటన్ దగ్గర లింక్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఈ వీడియో ఎక్కడ దాకా చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షో ఫ్యాక్ట్స్.